అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ప్రతి ఒక్కరికి హాయ్. అండ్ టుడే ఈ టీజర్ రిలీజ్ చేయడం రమణీ కళ్యాణం. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన విజయ్కి, శ్రీనాథ్ గారికి, శ్రీనివాస్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. కైట్స్ క్రియేటివ్ టీమ్ మొత్తం అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో ఇద్దరు బోత్ హీరో అండ్ హీరోయిన్ దీప్షిక అండ్ సూర్య వశిష్ఠ ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. బ్యూటిఫుల్ రోల్స్. ఆ క్యారెక్టర్ అంత బాగా డైరెక్టర్ విజయ్ క్రియేట్ చేశారు. విజయ్కి ప్యాషన్ సినిమా అంటే ఎంత అంటే నాకు తర్వాత తెలిసింది. యాక్చువల్గా విజయ్ నాకు ఇంతకుముందే పరిచయం. వాళ్ళ యుఎస్లో అట్లాంటాలో వాళ్ళ ఇంట్లో నేను ఒక 1 వీక్ వాళ్ళతో ఉన్నా, నా ఫ్యామిలీతో. అండ్ సో నేను తను పరిచయం అవ్వకముందే ఈ సినిమా చేసేసాడు. తర్వాత వచ్చిన తర్వాత నేను ఈ సినిమా చూడడం జరిగింది. బ్యూటిఫుల్ ఫిలిం. అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. అంటే ఇలాంటి సినిమాలు మనం దాని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ మూవీస్ మనం చేస్తున్నాం. దాంట్లో చిన్న సినిమాలు, కొన్ని గొప్ప సినిమాలు ఈ మధ్య చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. సో అలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. అందులో ఈ రమణీ కళ్యాణం కూడా ఒకటి. ఐ లైక్ ద డిఓపి వర్క్, బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ అండ్ ఎస్పెషలీ పర్ఫార్మెన్స్ ఆఫ్ దీప్షిక కానీ మన సూర్యది కానీ ఎంత న్యాచురల్గా యాక్ట్ చేశారంటే అంత న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బాగా యాక్ట్ చేస్తున్నప్పుడు మాకు చూసినప్పుడు, ఎందుకంటే మాకు సినిమానే లైఫ్ అంతా. సో మై జర్నీ అందరికీ చాలామంది తెలుసుంటే ఆల్రెడీ కంప్లీటెడ్ 54 years సినిమాలో ఇంకా కంప్లీట్ అయిపోయి ఇక్కడ మీ ముందు నుంచి మాట్లాడుతున్నానంటే ఇట్స్ అ బ్లెస్సింగ్. అందరికీ ఆ బ్లెస్సింగ్ చాలా రేర్గా ఉంటుంది. సో ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ లక్కీయెస్ట్ పర్సన్, బ్లెస్డ్ పర్సన్ యాజ్ ఫార్ as సినిమా ఇస్ కన్సర్న్డ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ దెన్ మ్యూజిక్ ఒకటి, బ్యూటిఫుల్ సాంగ్స్, చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ యూ ఫీల్, సినిమా అయ్యేసరికి యూ ఫీల్ నైస్, యూ ఫీల్ సాడ్, యూ ఫీల్ హ్యాపీ. బట్ ఓవరాల్ సినిమా చూసిన తర్వాత ఫీల్ గుడ్ సినిమా ఇది. సో తప్పకుండా మీరందరూ ఎంకరేజ్ చేయాలి. అండ్ ఈ సినిమా థియేటర్స్కి వచ్చి చూడాలి. చిన్న సినిమాలు థియేటర్స్కి వచ్చి చూస్తే ఇంకా ఎంతోమంది యంగ్స్టర్స్ డైరెక్టర్స్గా, ప్రొడ్యూసర్స్గా, యాక్టర్స్కి అందరికీ అవకాశం ఉంటుంది. సో విల్ బీ హెల్పింగ్ సో మెనీ పీపుల్ అండ్ వీ కెన్ సీ ద న్యూ టాలెంట్ అండ్ న్యూ స్టార్స్. సో కాబట్టి దయచేసి థియేటర్కి వచ్చి 22nd May కదా థియేటర్కి రిలీజ్ కన్ఫర్మ్డా? ఓకే. ఐ థింక్ దీప్షిక సో మే రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఎందుకంటే నేను నా జయసుధాగానే కాదు, విజయ్ ఫ్రెండ్స్ చాలామంది కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాలని యుఎస్లో కొంతమంది ఉన్నారు. నాకు ఫోన్ చేసి చెప్పారు, వెళ్తున్నారా రేపు వెళ్తున్నానని. సో విజయ్ ఫ్రెండ్స్ కొంతమంది యుఎస్లో ఉన్న వాళ్ళందరు బ్లెస్సింగ్స్ కూడా విజయ్కి ఉంది. సో ఐ వన్స్ అగైన్ విజయ్ ఆల్ ది బెస్ట్ యాజ్ అ డైరెక్టర్. ఈ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ విత్ ఫస్ట్ టైం తీసినా కూడా చాలా తక్కువ మాటలు, మితభాషి, అదేనా కరెక్ట్ వర్డ్ అయినా తెలుగులో? మళ్ళీ నేను కొత్తగా చెప్పి. సో మితభాషి, ఎక్కువ మాట్లాడు. అయినప్పుడు కూడా ఇవాళ ఇంత మాట్లాడంటే పెద్ద విషయం. సో బట్ మూవీలో మాత్రం బ్యూటిఫుల్గా ఈ డైరెక్టెడ్ వెరీ వెల్ యాజ్ అ ఫస్ట్ ఫిల్మ్గా అయినా కూడా. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా సినిమాలు తీయాలి విజయ్. అండ్ సో టు ద కైట్ క్రియేటివ్స్ వాళ్ళకి కూడా. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో గుడ్ టు సీ యూ హియర్ టుడే. నా హెడేక్ కొంచెం తీసి అంత బాగా మాట్లాడి. రమణీ కళ్యాణం ఇది నా ఒక్కడి మూవీ కాదండి, మొత్తం ఇది ఒక ఫ్యామిలీ లాంటి మూవీ. అంటే ఐ కుడ్ సే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటి
ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఈ కైట్స్ క్రియేటివ్ టీం అంతా వీళ్ళంతా చాలా హెల్ప్ చేస్తే ఒక నమ్మకంతో ఈ స్టోరీ ఇచ్చారండి నాకు. స్టోరీ చెప్తే వాళ్ళకి నచ్చి డెఫినెట్గా చేద్దామని చెప్పి ఫుల్ సపోర్ట్ తోటి ది బిలీవ్డ్ ఇన్ మీ, ఆ నమ్మకంతో చేయగలిగానంత. అలాగే ఆ నమ్మకంతో ఇంకో ఫ్యామిలీ జాయిన్ అయ్యారు, మన యాక్టర్స్. వీళ్ళు ఇంత బాగా నమ్మి ఈ స్టోరీని అంతా వాళ్ళు కూడా ఫుల్ లైఫ్ ఇచ్చి మొత్తం అంతా సెట్ మీద కూడా దేరిందో క్యారెక్టర్స్ మొత్తం వాళ్ళని అసలు చూస్తే క్యారెక్టర్సే కనిపిస్తారు, వీళ్ళు అసలు కనిపించరు. ఇప్పుడే కొంచెం యాక్టర్లుగా కనిపిస్తున్నారు కానీ సినిమాలో అయితే యాక్టర్గా చూడలేదు, ఎప్పుడు వాళ్ళ క్యారెక్టర్సే కనిపించారు, అంత బాగా చేశారు. అట్లనే మా క్యాస్ట్ అండ్ క్రూ అంతా మా క్రూ మెంబర్స్ కూడా అంత ఫ్యామిలీ లాగా అయ్యారు. వాళ్ళు కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్. అలాంటి ఫ్యామిలీ, అలాగే మీడియా మిత్రులందరూ మీరు ఒక ఫ్యామిలీ, అది కూడా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. మా ఈవెంట్కి వచ్చి ఇంత బాగా కవర్ చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లానే సినిమాలు థియేటర్లో చూడాలండి. జనరల్గా ఏంటంటే మనం సినిమాలు సోఫాలో కూర్చోనో లేకపోతే ఎక్కడ కూర్చొని సెల్ ఫోన్ చూస్తాం, అనుభూతి బాగోదు కదా. అందరూ తెలియని మనుషులతో వెళ్ళి ఒక ఫ్యామిలీలో అందరితో కూర్చొని సరదాగా నవ్వుకొని వాళ్ళతో ఏడ్చి చూసే అనుభూతి ఉంటుంది కదా. ఆ సినిమా లైఫ్ అనేది సినిమాలో చూడడం అనేది ఆ ప్రీమియం క్వాలిటీ మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది. సో ఐ ఆల్వేస్ asking all the people to watch in theaters and don't encourage any piracy. Hopefully, yeah. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జెమినీ సురేష్ అండి. టీ టైమ్ తెలుగు అనగానే ఇక్కడ కనెక్ట్ అయింది. సో టీ టైంకి సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంట్లో మనం మధ్యాహ్నం లేకపోతే ఈవినింగ్ వేడి టీ తాగుతున్నంత అద్భుతమైన కంటెంట్ని టీ టైం మనకు అందించిపోతుందండి. డెఫినెట్గా మీరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. టీ టైమ్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ గీతికా రతన్. సబ్స్క్రైబ్ టు టీ టైమ్ తెలుగు. హాయ్, నేను మీ తేజ విహాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు.